దాటానికి 300 ఏచాలు కట్టిన పాడుమ దాటానికి 12 ఏచాలు కట్టిన అయ్యో భగవంతుడా నాకు ఈ కష్టం వచ్చిందమ్మా ఏది నీళ్ళు కట్టాలంటే రోజంట కట్టాలి తల్లి సాధారణ మబ్బు కట్టాలి సాధారణ వర్షం కొట్టాలి అమ్మవారి గంగా ఎప్పుడైతే పంపడ ఎప్పుడైతే మెరిచింది ఉత్తరం వచ్చింది గంగా సారేటి వర్షం కొట్టింది మల్లె తోట మొత్తం తెప్పలు తెప్పలు ఉన్నది మల్లె తోట నీళ్ళు ఎత్తింది గంగదే వెళ్ళిపోయింది భగవంతుడు మల్లయ్య కనుక ఈ తోట మధ్యని నమ్మకుల మల్లయ్య కోటి మాయలుడు కోడెల్లి మల్లయ్య రోజు కనుక పూజలు రోజు ఒకనాడేమో తుమడు పూలు తీసుకుపోయి తెల్లారి కనుక ఇద్దరు పూలు తీసుకుపోయిడు మొత్తం చేస్తాడు పూజకు బాగా పూలు తెస్తాడు పనిచేస్తాడు మొత్తం మనకే పెడతాడు ఎర్ర పూలు తెల్ల పూలు మొత్తం ఇచ్చి మనకే ఇస్తాడు తెల్లపూర భగవంతుడు వల్ల 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు కనుక 7 ఏళ్ళు కష్టపడుతున్నాడు పెట్టుకుంటా ఎక్కడుందా ఎక్కడుందా చూడాలంటే కష్టపడి మల్లయ్య ఎక్కడ పెట్టుకోవాలంటే నాకు గడ్డ దొరకాలంటే నేను ఏం చేయాలి శిడపురుగు పుట్టియాలని భగవంతుడు అన్నయ్య తోటకు శిడపురుగు అయితే శిడపురుగు కనుక వచ్చింది ఆకంత రాగిపోయింది రాము గడ్డ నమ్మ ఉన్నాడు మలుపు మళ్ళీ వచ్చి అరే రోజు రోజు అయితే నువ్వు నాకు పెట్టేది నాకు సరిపోతలేదు మరి నాది నేను పెట్టాను అమ్మ నీకు అరే నీకు పెట్టేది నాకు రోజు నాకు అన్నం పెడతాను అన్నం పెడతాను నా ఇంటికి పిల్లల చీపు కన్నా మరేస్తాను నువ్వు పెట్టాలి నీకు ఎవరు లేరంటే ఎవరు లేదంటే ఇప్పటికే ఉంటుందా ఇంటికాడ ఉండదు నా పిల్లలు ఇంటికి వచ్చినాక ఉంటే మరి ఎందుకు తీసుకురాలేదా తీసుకుందాం అనుకున్నా కానీ నా పిల్ల పెద్ద మనిషి అయిందంట పెద్ద మనిషి కాదు మహిళ సంఘం మీటర్ అయింది మళ్ళా అందుకే తీసుకురాలే నేను ఒక్కనే వచ్చిన నాకు సరిపోతలేదు అందుకే తక్కువ పంపిస్తున్నా ఏమంటాడు నాయన మన తోట కనుక పురుగు జరిగింది దొరకాలి నేనంట మాయ కొనుక్కోవాలని భగవంతుని మల్లయ్య ఏమంటే రోజు తక్కువైనాయి పూలు తక్కువైనాయి పురుగు మందు
కావాలి మందు కావాలంటే మరి ఏం మందు తేవాలి నాయన పురుగు మందు కావాలి ఆ మందు ఒక ఫుల్ బాటిల్ కోటరు ఒక ఫుల్ బాటిల్ రాష్ట్రాక్ మొత్తం వేసుకొని మందు వెళ్తాయి అక్క మస్తు పెరుగుతుంది మళ్ళీ ఏంటిరా ఫుల్ బాటిల్ ఫుల్ బాడీలా మన మందు మన మందు అవుతా మనం కూడా బాటిల్ ఫుల్ బాడీ అయితే పోతాం అంత బాగుంది మన మంచిగా ఉంటుంది అరే ఏమంటా ఉంటూ మల్లయ్య మన తోట లోపల కనుక దేవుని పెట్టాలి కర్రావు కావాలి కందూరు చేయాలి కందూరు చేయాలి కందూరు చేసినట్టుండే ఆ పురుగంగా వెళ్ళిపోతుంది అన్నాడు అరే అచ్చా మేము నీసు ముట్టాం కదరా నీసు ముట్టకపోతే మొత్తం మీద మిత్తం నీసు ముట్టడానికి నేను నీసు ముట్టదంటే ఈ పురుగు పోతాయా తురకరాజు మన మళ్ళీ పూలు కావాలి పూజ కానీ అరే మనకు మళ్ళీ నువ్వు కర్రం తెచ్చి కందూరు చేయిపిట్ట చేస్తా మొత్తం చేస్తే మనకు మళ్ళీ భగవంతుడు మళ్ళీ ఏం చేసింది కర్రం తెచ్చి తోట లోపల